ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. గాయత్రీ పరంబికాయ నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వాసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి. ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది, అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కళ్యాణము అంటే జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి, వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా, ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది. ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్నా ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న వశాత్తు సప్తమ స్థానం బాగుండాలి. ప్రధానంగా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, మరియు ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలయిక ఉండకూడదు, ఈ యొక్క దుష్టగ్రహాలు అనేది ఉండకూడదు. ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా. ప్రధానంగా షష్టాష్టకాలు అనేది వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు. రాశి నుంచి చూసుకుంటే షష్టమ రాశి పనికిరాదు, అష్టమ రాశి పనికిరాదు. మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతిబద్ధంగా దోష నివారణంతా కూడా జరిగి శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి, వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది. అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం. ఈ పొంతనలో చూసుకుంటే ఈ ఒక 36 పాయింట్లకి 18 వస్తే సరిపోతుందా, 24 వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు. ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా, ఇదొక బేసిక్ మాత్రమే. మీరు పంచాంగాల్లో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలు అంటే ప్రధానంగా చూసుకుంటే గణాలు అని చెప్పేసి అనుకుంటారు. ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క 24 గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి. 21 గుణాలకి కనీసం దానికంతా కూడా 80% అంతా కూడా రావాల్సి ఉంటుంది. అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యోన్యమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు స్థిరనివాసంగా ఉంటాయి. మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం, డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం, ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం, ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగం ఉండడం. ప్రధానంగా 30 దాటిన తర్వాత కానీ 35 దాటిన తర్వాత కానీ 40 దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి. ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క స్థానాలు ప్రధానంగా కనుక పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పితృశాపం, పితృదోషం కారణమవుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట. కలత్ర దోషం అని చెప్పేసి, తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి, గురుబలం బాగా ఉండాలి, మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు. ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్కరంగా ఉంటే కలత్రకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి, ఈ యొక్క పంచమాధిపతి యొక్కరంగా ఉండాలి.
ఈ యొక్క దశ అంతర్దశలోనే వివాహం అవుతుంది. సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు, కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవ్వచ్చు, కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా, లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహ యోగం అనేది, వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. వంశాభివృద్ధికి కారణం అవుతుంది. జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే, దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసింది అనుకోండి. ప్రధానంగా మీకంతా కూడా ఎటువంటి జాతకాలు చూసుకోవాలి, దీని ప్రామాణికం అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక, జన్మ జాతకాన్ని పొంతలను చూసుకుంటే, కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మ జాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖవంతంగా అష్టేశ్వరి యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి, అన్యూనమైన దాంపత్యం జీవించడానికి, స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం, సువాసిని అర్చవిధానం చేసుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది, ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్ములతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుకొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెడలో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున ఈ యొక్క పసుకొమ్మల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆడిచిన పసుపుని కానీ, ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి. మంగళవారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది, అంతా కూడా తెలుసుకుందాం. సింహరాశి జాతకులకి ఎటువంటి రాశి వాళ్ళని వివాహ యోగం చేసుకోకూడదు అనేది తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఇది అనుకూలత కాదు. అంటే ఎందుకని చెప్పేసి చెప్తున్నామంటే ఇక్కడ కొన్ని రాశి వాళ్ళని చేసుకోవడం వల్ల వివాహం అంతా కూడా కొన్ని మనస్పర్ధలు రావడం కానీ, తరచుగా వాళ్ళకి ఆర్థిక సమస్యలు రావడం కానీ, కొంతవరకు అంతా కూడా ఎక్కువ మందికి అంతా కూడా డైవర్సెస్ అవుతూ ఉండడం, విడాకులు అవుతూ ఉండడం, ఆలస్య సంతానాలు కావడం, అన్యోన్యత లేకపోవడం, సఖ్యత లేకపోవడం, ప్రేమ అభిమానం లేకపోవడం అనేది జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి ఈ జాతకులకి వివాహ యోగం అనుకూలత కాదు అని చెప్పేసి విశ్లేషణ చేసి లోతైన విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. సింహరాశి జాతకులకు ప్రధానంగా స్వరాశి అయిన సింహరాశి జాతకులకి పాదభేదాలు, నక్షత్ర పాదభేదాలతో వివాహం చేయొచ్చు అని చెప్పేసి మనకు పంచాంగంలో ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన స్థితిలో మాత్రమే వివాహ యోగానికి అనుకూలత ఉంటుంది. కానీ ఇక్కడ జన్మజాతకంలో కొన్ని సప్తమాధిపతి అనుకూలంగా ఉండాలి, పంచమంలో పాపగ్రహాలు అంగారకుడు కానీ, శుక్రుడు కానీ, శుక్ర రాహువులు కానీ ఎటువంటి గ్రహాలు ఉండకూడదు అని చెప్పేసి, తద్వారా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, అష్టమంలో పాపగ్రహాలు ఉండకూడదు, అంగారకుడు శుక్రుడు కలిసి ఉండకూడదు, శుక్ర రాహువులు కలిసి ఉండకూడదు. ఇటువంటి ప్రత్యేకమైన స్థితి అంతా కూడా చూసుకుని లోతైన విశ్లేషణ చేసుకుంటే మాత్రమే మంచిగా ఉంటుంది. కానీ స్వరాశి వాళ్ళని చేసుకోకుండడమే చాలా వరకు మంచిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వరాశి అయిన సింహరాశి జాతకులు సింహరాశి జాతకురాలని చేసుకోకూడదు. స్త్రీలు చూసుకుంటే సింహరాశి జాతకులు సింహరాశి పురుషుడినంతా కూడా వివాహానికి అనుకూలత ఉండదన్నమాట. మరియు ఏ రాశి వాళ్ళకి వివాహం అనుకూలత ఉండదు, సింహరాశి జాతకులు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పేసి అంటే కనుక ద్వితీయ స్థానం ప్రధానంగా కన్యారాశి జాతకులని వివాహం అనుకూలత ఉండదు. ఎందుకు అనుకూలత ఉండదు అని చెప్పేసి అంటే కనుక వీళ్ళకి రాశి మిత్రత్వం అంతా కూడా స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలత, మిత్రత్వం అనేది, అన్యోన్యత అనేది ఉండదన్నమాట. సంతానం ఆలస్యం ఉండడం, ప్రధానంగా కుటుంబ సమస్యలు రావడం, ఆర్థికమైన ఇబ్బందులు రావడం, ఆర్థికమైన సమస్యలు రావడం, అప్పుల వాళ్ళు ఎక్కువ అవుతుండడం, చిన్న విషయానికి గొడవ పడుతూ ఉండడం, అన్యూనమైన దాంపత్యం లేకపోవడం,
విడాకుల దాకా వెళ్తుండడం, ఇటువంటి సమస్యలు అనేది ఉంటాయన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ద్విసవ రాశి అవుతుంది కన్యా రాశి కూడా. అందుకని చెప్పేసి వివాహం అనంత అనుకూలత ఉండదన్నమాట. ఇక్కడ కన్యా రాశి జాతకులని వివాహం సింహరాశి జాతకులకి అనుకూలత ఉండదు. మరియు ఇక్కడ చూసుకుంటే మరియు వ్యయస్థానం 12 ద్వితీయ వ్యయ స్థానాలు అని చెప్పేసి అంటారు. 2, 12 స్థానాలంతా కూడా అంత అనుకూలత. ద్వితీయ ద్వాదశ స్థానాలు అంత అనుకూలత ఉండదు అన్నమాట. ద్వితీయ ద్వాదశ రాశులు కూడా అంత అనుకూలత ఉండదు. ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అంటే కర్కాటక రాశి జాతకులు కూడా వ్యయ స్థానం అవుతుంది సింహరాశి జాతకులకి. 12వ రాశి అయిన కర్కాటక రాశి అంత అనుకూలత ఉండదు. ఎందుకంటే సూర్య చంద్రులు అవుతారు అధిపతులంతా కూడా. అందుకని చెప్పేసి అని అంత అనుకూలత ఉండదు, మిత్రత్వం ఉండదు, అప్పుల బాధలు ఎక్కువ ఉండడం కానీ, మనస్పర్ధలు రావడం కానీ, అన్యూనమైన దాపత్యం లేకపోవడం కానీ, పరస్పరం వైరం అనేది ఉండడం కానీ, మనస్పర్ధలు అనేది ఉండడం కానీ, మనశ్శాంతి లోపించడం కానీ ఇటువంటి జరుగుతుంది. వివాహం ఎందుకు చేస్తారు? ప్రధానంగా వీళ్ళంతా కూడా శాశ్వతంగా 10 కాలాల పొత్తు చల్లగా అన్యూనమైన దాపత్యంతో సుఖమైన సంసారం చేసుకుంటూ అష్టైశ్వర్య యోగము, భోగభాగ్యాలు, వంశాభివృద్ధి కలిగి మంచి సంతానాలు కలిగి ఆనందమైన జీవితం జీవించాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. జంతు పొంతనలు కానీ గుణాలన్నీ కూడా కాకుండా 21 గుణాలు జాతక పొంతనాలంతా కూడా జాతకం విశ్లేషణ పరస్పర విశ్లేషణ చేసుకోవాలి. సంపూర్ణమైన విశ్లేషణ చేసుకుంటే మాత్రమే జాతకం అంతా కూడా కలవడానికి ఆస్కారం ఉంటుంది. జాతకాలకు కుదరకుండా మీరంతా కూడా ప్రత్యేకంగా మీరు పంచాంగం చూసుకునేసి గుణాలు కుదిరాయి, నక్షత్రాధిపతులు కుదిరారు, జంతు పొందన కుదిరింది, ఇంతవరకు మాత్రమే చూసుకుంటే అది బేసిక్ నాలెడ్జ్ మాత్రమే. తర్వాత లోతైన విశ్లేషణ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. పరస్పరంగా మీకు కొన్ని సంవత్సరాల తర్వాత దాని ప్రభావం అనేది తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎక్కువ మందికి విడాకులు ఎక్కువగా అవుతున్నాయి. ఈ యొక్క కష్టం నుంచి, మనస్పర్ధల నుంచి, మానసికమైన స్థితి నుంచి బయటపడడానికి ఎటువంటి జాతకులని చేసుకోకుండా ఉంటే గనక మంచిగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకాన్ని లోతైన విశ్లేషణ చేయించుకోవాలి. ఏంటి కారణం ఏంటి, ఎందుకు ఆలస్యంగా కళ్యాణాలు అవుతున్నాయి, ఎందుకు పరస్పరంగా వాళ్ళకి వైరం అనేది వస్తుంది, ఎందుకు కోప ఆవేశాలు ఎక్కువగా వస్తుంది, ఎందుకు ఏ గ్రహం కారణం అవుతుంది, ఏ స్థానం చూసుకోవాలి, అష్టమ స్థానము, సప్తమ స్థానము, మరి షష్టాష్టకాలు యొక్కరంగా ఉండదు. ప్రధానంగా సింహరాశి జాతకులు కూడా 6వ స్థానాధిపతి. 6వ స్థానం ఏమవుతుందంటే సప్తమాధిపతి ఇక్కడ శనీశ్వరుడు అవుతాడు. సప్తమాధిపతి అనుకూలత ఉండదు. షష్టమ స్థానం కూడా అంత అనుకూలత ఉండదు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాతకులు కూడా ఈ యొక్క రంగం కాదు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సప్తమాధిపతి ఈ యొక్క రంగం ఉండదు. ప్రధానంగా సప్తమ రాశి అయిన కుంభరాశి జాతకులకి, సింహరాశి జాతకులకి పొంతనం ఉండదు అన్నమాట. ఇది కూడా చేయకుండా ఉండడం మంచిది. మరియు మకర రాశి జాతకులు కూడా అంత అనుకూలత ఉండదు. షష్టమ రాశి కూడా మకర రాశి అవుతుంది, అంత అనుకూలత ఉండదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో కనుక ఈ యొక్క మీనరాశి జాతకులు కూడా వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటారు. కానీ ఈ షష్టాష్టకాలు పనిచేయవు కాబట్టి మీనరాశి జాతకులు కూడా సింహరాశి జాతకులకి అనుకూలత కాదు. మీనరాశి జాతకులు సింహరాశి జాతకులకి అనుకూలత, సింహరాశి జాతకులు కూడా మీనరాశి జాతకులకి అంత అనుకూలత కాదు. మిత్రత్వం ఉంటుంది, గ్రహ మిత్రత్వం ఉంటుంది, పాయింట్స్ కూడా బాగా వస్తాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా షష్టాష్టకాలు ఎప్పుడు కూడా పనిచేయవు. పరస్పరం మనస్పర్ధలు రావడం, ఒకటే అభిప్రాయంతో ఉండడం, ఒకటే ఐడియాలజీ ఉంటుంది, ఒకటే తత్వం ఉంటుంది. మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో ఆవిడ కూడా రకంగా ఆలోచించడం. వధూవరులకి అన్యూనత ఉండదు, స్నేహ ప్రభావం ఉండదు. ఈ యొక్క ప్రేమ అభిమానాలు అనేది కొంచెం సన్నగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరస్పరం అనేది ఇక్కడ షష్టాష్టకాలు ఎప్పుడైనా కానీ కొంచెం కష్టం కలిగించేది, వైరం కలిగించేది. కోప ఆవేశాలకి, మాట పట్టింపుకి, ప్రతి విషయంలో కూడా చిన్న విషయాలు కానీ, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే దాన్ని తట్టుకోలేకపోవడం కానీ, ప్రతి విషయానికి కూడా విడిపోవాలని చెప్పి ఆలోచన ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ప్రభావం లేకుండడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. అందుకని చెప్పి లోతైన విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేసుకొని నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా ముందుకెళ్తే మీ జీవితం అంతా కూడా సాఫీగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయ స్థానము, వ్యయ స్థానము, షష్టాష్టకాలు మరియు తృతీయ స్థానం కూడా యొక్కరం కాదు. ఎందుకు తృతీయ స్థానం యొక్కరం కాదు అంటే రాశి నుంచి చూసుకుంటే 3వ ఇల్లు అంతా కూడా పాపస్థానం, పాపకర్తరి స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క పాపస్థానం అంతా యొక్కరం కాదు. ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ స్థానం అంతా కూడా యొక్కరం కాదు. తృతీయ స్థానం ఏమవుతుంది, ఈ యొక్క తులారాశి అవుతుంది. తులారాశి అంతా యొక్కరం కాదు. సింహరాశి జాతకులకి గ్రహమైత్రి అనేది ఉండదు. శుక్రుడు ఆధిపత్యం అంతాడు తులారాశికి అంతా కూడా. తులారాశి జాతకులంతా కూడా చూసుకుంటే ప్రతి విషయంలో కూడా ముందుగా ఉండి పని చేయాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటాడు.
మరియు ఆఖరిలో అంతా కూడా ఆ పనినంతా కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా వీళ్ళు ఆర్థిక సమస్యలు అనేది ఎక్కువగా ఉండడం, ప్రతి విషయంలో కూడా మాట దాటేస్తూ ఉండడం, మీ మీద అబాండాలు వేస్తూ ఉండడం, స్త్రీల మీద ఎక్కువగా, పురుషులంతా కూడా స్త్రీల మీద ఎక్కువగా అబాండాలు వేస్తూ ఉండడం, నీ వల్లే జరిగిందని, స్త్రీలు కూడా ఆ రకంగా ఈ రకంగా జరిగిందని చెప్పేసి కొన్ని అపవాదాలు వేస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇటువంటి మనస్పర్ధలంతా కూడా లేకుండా ప్రశాంతంగా తృతీయ స్థానం రాశిని అంతా కూడా మీరు చేసుకోకుండా ఉంటే గనక మంచిగా జరుగుతుంది. మంచి జాతకాన్ని చూపించుకొని మీ జన్మ జాతకాన్ని ఎటువంటి జాతకాలు మంచిగా సెట్ అవుతున్నాయో చూసుకునేసి ఆ జాతక ప్రభావం అంతా కూడా చూసుకుని విశ్లేషణ చేసుకుని వివాహానికి అంతా కూడా ముందుకెళ్తే గనక మీ జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, పసుపు కొమ్ముల మానంతా కూడా అమ్మవారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం, పసుపు రంగు వస్త్రాలంతా కూడా గురువారం రోజున తరచుగా వేసుకుంటూ ఉండడం, మీరంతా కూడా పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా అమ్మవారికి సమర్పిస్తుండడం, పరమేశ్వరుడికి అంతా కూడా పసుపు కుంకుమతో అభిషేకం చేయించడం, మరియు నారికేల జలంతో ద్రాక్షరసంతో ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు, ఇటువంటి వివాహ ప్రతిబంధకాలు జాతకరీత్యా ప్రబలంగా ఉంటే, గ్రహదోషాలు ప్రబలంగా ఉంటే కనుక ఇటువంటి దశమహావిద్యల్లో ఉండే శక్తి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, వేదా దక్షిణమూర్తి శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ మూలమంత్ర జపాలు అంతా కూడా ఈ యొక్క జాతక ప్రభావాన్ని బట్టి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు అంతా కూడా శాంతి కలిగే విధంగా జప హోమాది కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సింహరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా అష్టమ స్థానం అంతా కూడా అంత యోగకరం కాదు, ఈ యొక్క సప్తమ స్థానం అంతా యోగకరం కాదు, షష్టమ స్థానం యోగకరం కాదు. అంటే రాశిని చూసుకుంటే ఈ స్థానాది రాశులంతా కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లోతైన విశ్లేషణ చేసుకుంటే మాత్రం మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా సుఖమైన జీవితంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అన్యోన్యత కలుగుతుంది, పరస్పరంగా ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటుంది. మీకు అంతా కూడా దాంపత్యం అంతా కూడా సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధికి అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. దశానాథుడు యొక్కరంగా లేకపోతే కనుక వివాహం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లోతైన విశ్లేషణ చేసుకొని మీరు జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీమాత్రే నమః.